ప్రేజ్ ద లార్డ్. కీర్తన 21 అధ్యాయము 1 వచనం. యెహోవా నా రాజా, నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టను నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. కనుక మనము దేవుని విషయంలో మనం ఎప్పుడైతే న్యాయముగా ఆయనకు యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. చూడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. మన రక్షణ అంటే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో పాపక్షమాపణ అని ఒప్పుదల ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. 99 గొర్రెల కంటే ఒక్క పాపి విషయమే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అట్లా నీ విషయం నా విషయము దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎట్లా సంతోషపడనంటే నేను పాపక్షమాపణ పొంది ఉన్నామా? పాపక్షమాపణ అంటే ప్రభువా, నేను పాపిని, మరి ఎప్పుడైతే చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ నీ రక్తంలో కడుగు పవిత్రపరచుంటే అప్పుడు దేవుడు మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినట్టు. దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు అప్పుడు మనము రక్షింపబడినట్టు. ఎప్పుడైతే మనం రక్షణలోనికి వస్తామో అప్పుడు దేవుడు సంతోషిస్తున్నట్టున్నాడు. అతని రక్షణను బట్టి ఎంతో హర్షించండి, ఆయన సంతోషిస్తున్నాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక, ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో ఆ యొక్క ప్రార్థన మనము దేవుని సన్నిధిలో మొరపెడతామో దేవుడు మన ఎడల మానక వింటాడంట. మానక మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకని మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా, ఆయనను వెదికేవారిగా, వెంబడించేవారిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.